చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతరలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నేడు ప్రధాన ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ వేడుకలో భక్తులు బైరాగి, బండ, మాతంగి వంటి విభిన్న వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు తెల్లవారుజామున జరిగే విశ్వరూప దర్శనం, చెంపన్నరుకుట కార్యక్రమాలతో ఈ జాతర ముఖ్యనుంది. మరోవైపు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వంశపారంపర్య ధర్మకర్తలు సికే బాబు దంపతుల తొలి పూజతో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు వేకువజాము నుంచే అమ్మవారికి అంబళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుపతిలోని వేషాలమ్మ గుడి వద్ద కూడా భక్తుల రద్దీ నెలకొంది. డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ వేషధారణల మధ్య ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీలు మరియు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతరలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నేడు ప్రధాన ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ వేడుకల్లో భక్తులు బైరాగి, బండ, మాతంగి వంటి విభిన్న వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రేపు తెల్లవారుజామున జరిగే విశ్వరూప దర్శనం, చెంపనరుకుట కార్యక్రమాలతో ఈ జాతర ముఖ్యనుంది. మరోవైపు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వంశపారంపర్య ధర్మకర్తలు సికే బాబు దంపతుల తొలి పూజతో ఘనంగా ప్రారంభమైంది. భక్తులు వేకువజామున నుంచే అమ్మవారికి అంబళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుపతిలోని వేషాలమ్మ గుడి వద్ద కూడా భక్తులు రద్దీ నెలకొంది. డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ వేషధారణల మధ్య ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీలు మరియు పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర రాష్ట్ర పండుగగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అటు చిత్తూరు ఇటు తిరుపతి జిల్లాల్లో కూడా ఏదైతే ఆ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గత 8 రోజులుగా కూడా అనేక వేషధారణలతో కూడా భక్తులు ఆలయానికి చేరుకొని తమ మొక్కులను అమ్మవారికి చెల్లించుకుంటున్న పరిస్థితి. రోజుకో వేషధారణతో కూడా భక్తులు ఆలయానికి చేరుకొని ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే పాలేగాళ్లను సంహరించడంలో అమ్మవారు వేషధారణ ధరించి ఆ పాలేగాన్ని సంహరించిన రీతిలో 7 రోజుల పాటు వివిధ వేషధారణలతో అమ్మవారు వేషధారణ చేసుకుని పాలేగాళ్లను సంహరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా ఆ విశ్వాసంతోనే అమ్మవారిని తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం వివిధ వేషధారణలతో కూడా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వేషాలతో కూడా భక్తులు ప్రత్యేక ఆకర్షణతో కూడా చప్పరాలతో కూడా ఆలయానికి చేరుకొని ఆ మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు తెల్లవారుజామున అభిషేకం కూడా ఘనంగా నిర్వహించారు అమ్మవారికి. తర్వాత రేపు ఏదైతే విశ్వరూప దర్శనం ఉంటుంది, ఈ విశ్వరూప దర్శనం అనంతరం చెంపనరుకుడు కార్యక్రమంతో కూడా ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో అటు తర్వాత విశేష అలంకరణలను నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని తమ మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. అడుగడుగు దండాలు పెడుతూ కూడా ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ కావచ్చు, అలాగే ఎస్పీ సుబ్బరాయుడు, అలాగే కలెక్టర్లతో పాటు అందరూ కూడా జాతరను ఎంతో వైభవంగా నిర్వహించాలని ఆ విధంగా ఏర్పాట్లు చేసి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శనాలు అయితే చేసుకుంటున్నారు. మరోపక్క మొక్కులను కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలోని వేషాలమ్మ గుడి వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరి అక్కడ దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చిత్తూరు విషయానికి వస్తే, చిత్తూరులో ఏదైతే సికే బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే అక్కడ ఆ జాతర మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏదైతే ముఖ్యంగా ఈ ఆ జాతర ఏదైతే ఉంటుందో చిత్తూరులో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. సికే బాబు, సికే లావణ్య ఆధ్వర్యంలో కూడా ఈ జాతర మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెల్లవారుజామునే అంబుళ్ల కార్యక్రమం అంతా కూడా నిర్వహించారు. అటు తర్వాత తొలి పూజ కార్యక్రమాన్ని కూడా సికే బాబు దంపతులు నిర్వహించారు. అటు తర్వాత
పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా అక్కడ క్యూ లైన్లు కావచ్చు అన్ని ఏర్పాట్లను కూడా చేశామని కూడా సికే లావణ్య ఆలయ ధర్మకర్తలి కర్త చెప్పిన పరిస్థితి అయితే మొత్తం మీద తిరుపతి చిత్తూరు జిల్లాలలో ఏదైతే జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రజలంతా కూడా తమ మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ ఈ జాతర మహోత్సవం జరుగుతుందని నేను చెప్పాలి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.